ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అంటే, గత ప్రభుత్వానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక వాళ్ళ నాన్నగారు సీఎం అయ్యాడు, నేను సీఎం అయ్యాను వచ్చాడే కానీ అసలు ఆయన సీఎం అయ్యే అర్హత ఆయనకి లేదు. వాళ్ళ నాన్నగారిని, వాళ్ళ తాతగా వాళ్ళ బాబాయిని చంపి ఈ విధంగా వచ్చి డబ్బులు ఖర్చు పెట్టి ఆఖరికి సీఎం అనిపించుకున్నాడు. ఏందిరా నువ్వు డబ్బులు ఖర్చు నువ్వు చేసుకుంది ఏందిరా అంటే, ఆంధ్ర రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు, అంతా సున్నాయే, నువ్వేరే కోట్లు మీ ఎమ్మెల్యేలు మీరు పందికొక్కుల్లా తినేశారు. రెండోది ఇప్పుడు ఏంట్రా అంటే, నువ్వు చేయబోయేది ఏమీ లేదు, నీకేంటంటే ఎక్స్ సీఎం పేరు పడిపోయింది, నీ అదృష్టం కొలితే నీకు పడిపోయింది. మళ్ళీ నువ్వు సీఎం ఈ జన్మలో ఇంక కాలేవు, జన్మ ఓట్లేస్తే ఇక మళ్ళీ మా గుంట మేము తవ్వుకున్నట్టే. నీకు ఓట్లంటూ వేస్తే మా గుంట మేము తవ్వుకున్నట్టే. మరి చంద్రబాబు నాయుడు ఈ 7 నెలల పరిపాలన ఎలాంటిది? 7 నెలల పరిపాలనలో చంద్రబాబు నాయుడు చేసేటువంటి పరిపాలన చాలా చక్కగా చేస్తున్నాడు. అయితే ఒక్కొక్కటి నెమ్మదిగా ఇస్తాడు. అది డబ్బులు ఖజానా అక్కడ కన్నం పడిపోయి ఉంది, అక్కడ ఏమీ లేవు పీకియడానికి. ఇప్పుడు ఆయన పీక్కున్నా కుదరదు. అప్పటికి వాళ్ళ ఆవిడ వీళ్ళిద్దరు కలిసి పీకి పాపం మొన్న అక్కడికి వెళ్ళి ఏ డబ్బులు వాళ్ళే ఖర్చు పెట్టుకొని కొన్ని ఇచ్చొచ్చారు. ఇప్పుడు ఏంటంటే ఇది ఏదేమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు కరెక్టు, టీడీపీ కరెక్టు, చంద్రబాబు నాయుడు కరెక్టు. కానీ టీడీపీ జెండా నిలబడాలి ఫ్యూచర్లో. టీడీపీ జెండా ఎన్టీ రామారావు గారు దయతో స్టార్ట్ అయినటువంటి పార్టీ. దీన్ని నిలబెట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు, లోకేష్, ఈ టీడీపీ బృందం నడుం కట్టి ముందుకు రావాలి. లేకపోతే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఏదో చేస్తాడు, మళ్ళీ డబ్బులు జనానికి పెడతానంటాడు, అది అంటాడు ఇది అంటాడు, మీకు నేను బంగారం మొలతాడు కడతానంటాడు ఆడు వచ్చేపు. అంటే ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ఆల్రెడీ వాళ్ళు ఏదైతే అన్నారు సూపర్ 6 అన్నాడు, ఆ 6 తీసుకెళ్ళి లోపల పెట్టుకున్నాడు, జనాలన్నీ తీసుకురాలేదు కదా. అన్ని అబద్ధాలు. ఆ మాటలు మాట్లాడేవాడు ఎవడో వాడు, అని రమ్మని చెప్పినా ముందు ఫేస్ టు ఫేస్. చంద్రబాబు నాయుడు బ్లేడ్ పెట్టి మీ ఎంటికలు తీస్తానన్నాడా, లేదు ఆయిల్ రాసి మీ ఎంటికలు తీస్తా అన్నాడా? ఏం మాట్లాడుతున్నారా కొంచెం మాటలు? అదే ఇప్పుడు ఏదైతే ఈ ఇండస్ట్రీ సార్, ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ మామూలుగా ఇప్పుడు తెలంగాణలో నుంచి ఏపీకి రావాలంటే విజయవాడ వస్తే బాగుంటుంది ఫిల్మ్ ఇండస్ట్రీ, వైజాగ్లో పెడితే బాగుంటుంది, ఎక్కడ పెడితే? మంచి మాట అడిగారు మీరు. ఇది చాలా ఆలోచించి చేయవలసినటువంటి పని. ఈ సినిమా ఇండస్ట్రీని 100కి 100 రూపాయలు వైజాగ్లో పెడితే బెస్ట్. ఎందుకంటే ఇక్కడ చాలా ప్లేస్ ఉంది. రెండోది వైజాగ్ బాగా డెవలప్ అయింది, ఇది డెవలప్ అవుతుంది. బట్ ఇక్కడ సినిమా ఫీల్డ్కి తగిన స్థలాన్ని ఇవ్వగలరా స్టూడియోలకి? ఇస్తే రాజధానికి ఆ యొక్క గొప్పతనం వస్తుంది. సినిమా ఫీల్డ్ ఇక్కడికి వస్తే ద క్యాపిటల్ ఆఫ్ సిటీ అమరావతి కాబట్టి, సినిమా ఫీల్డ్ ఇక్కడ ఉంది కాబట్టి రాబోయేటువంటి ఇప్పుడున్న హీరోలందరూ కూడా ముసలాళ్ళు అయిపోయి వాళ్ళ కొడుకులు హీరోలు అయ్యేసరికి ఇది ఒక పెద్ద మహాపట్టణంగా చక్కగా సినిమా ఫీల్డ్ ఇక్కడ నిలబడింది, బేష్ అనేటువంటి పేరు తెచ్చుకుంటారు. దాంట్లో ఏం సందేహం లేదు. కాకపోతే ఏంటంటే యాక్టర్లు కావాలి, సినిమాలో యాక్ట్ చేయడానికి యాక్టర్లు కావాలి. కాబట్టి ఇక్కడ కొంచెం ఇదిగా ఉంటుంది. అది అదే విధంగా సార్, పవన్ కళ్యాణ్ మామూలుగా ఈ హీరోగా మళ్ళీ చేస్తే బాగుంటుంది, ఇదే పొలిటికల్ కంటిన్యూ చేస్తే బాగుంటుంది. అవి మేము చెప్పొచ్చండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి కనీసం ఇంకా ఓ 10 ఏళ్ళు పైన పడుతుంది ఆయనకి ఎక్స్పీరియన్స్ రావాలంటే. ఆయనంతటా ఆయన చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఇప్పుడు ఆయనకి లేవు. ఏదో పక్కన చిలక పలుకులు చెప్తే ఆయన చేస్తున్నాడు. వాళ్ళదంతా కూడా ఒక మైండ్ సెట్టింగ్ వేరు, ఇది సెట్టింగ్ వేరు. ఈ సెట్టింగ్లోనే నిలబడాలి. నాకు సినిమాలు వద్దు, నాకు సినిమా ఫీల్డ్ వద్దు, నడుం కట్టుకుని ఎన్టీ రామారావు గారు ఎలా అయితే దాన్ని తోసి పక్కొచ్చాడో అలా రావాలి. అలా వచ్చిన రోజే ఎన్టీ రామారావు అక్కడ స్టూడియో కట్టాడు, ఎన్టీఆర్ స్టూడియో.
సో అట్లాగా అలా రావాలి. అలా వచ్చి నిలబడగలిగితే పవన్ కళ్యాణ్ హిట్ అవుతాడు. అంటే కొంతమంది అంటుంటారు ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్కి ఆవేశం మాట్లాడేది, ఆవేశంగా మాట్లాడేది అవి మామూలేనండి. ఎందుకంటే ముందే చెప్పే కదా, ఆయనకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఏంటంటే ముందు తలా మొలా తెలుసుకోవాలి. అవి రెండు ఆయన పట్టుకున్న రోజు టీడీపీ మునిగిపోతుంది. టీడీపీ ఆ రెండు ఆయన పట్టుకున్న రోజు ఒక పక్క చిరంజీవి, ఒక పక్క వాళ్ళ బృందం, ఒక పక్క వాళ్ళ బ్యానర్ అయినటువంటి అల్లు అర్జున్, వీళ్ళందరూ కలిస్తే ఈ యొక్క జనసేన పార్టీని కాపాడుకోవాలని ముందుకు వస్తే మంచి ఆలోచనతో దేశాన్ని కాపాడటం కోసం, ఆంధ్ర రాష్ట్రాన్ని ఉన్నతమైన స్థానంలో తీసుకురావటం కోసం అనేకమైనటువంటి మరి పేద ప్రజలకి, ఎస్సీ వాళ్ళకి, వెనకబడ్డ తరగతుల వాళ్ళకి, ఏమండి ఒక కులం కాదు అందరికీ, లంబాడి వాళ్ళకి, ఎరికల వాళ్ళకి, యానగదోళ్ళకి, పాకి వాళ్ళకి, మాలోళ్ళకి, మాదిగోళ్ళకి, లోపల ఇంకా కూడా చాలామంది మగ్గిపోతున్నారు. కూలి బతుకులు అయిపోయినాయి. ఈరోజు చూస్తే మామూలుగా లేదు దేశం, తినాలంటే కష్టం. సో ఈ పరిస్థితుల్లో చక్కగా నిలబడి చేయగలిగితే అటు టీడీపీ దీన్ని చక్కగా ఉపయోగించుకుంటే తను నిలబడగలదు. లేదు ఈ 5 సంవత్సరాల లోపల వీళ్ళిద్దరికీ కూడా పడక కుదరదని అనుకుంటున్నాం మేము. ఈ 5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో నడవాలి, 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడుతో నడవాలి. నడుస్తాడా? 5 సంవత్సరాల లోపల ఎడమొహం పెడమొహం వద్ద ఎడవాలి. సో నీ బ్యానరు, జనసేన బ్యానర్ని కాపాడుకోవడం కోసం ఇప్పుడు నీ తెలివితేటలను ఉపయోగించుకోవాలి. నువ్వు చక్కగా ఈ ఎలక్షన్లు, రాబోయే ఎలక్షన్లు వదిలేసి, 2029 ఎలక్షన్లు వదిలేసి, అప్పుడు కూడా నువ్వు టీడీపీతో కలిసి ఉండి ఇంకా కొన్ని సందర్భాల్లో ముందుకెళ్ళినట్టయితే నీ వాళ్ళని నీ దాన్ని బలపరుచుకుంటా 2035 ఎలక్షన్స్కి ఏకైక పార్టీగా నిలబడడానికి ఒక అవకాశాన్ని నువ్వు కల్పించుకోగలవు. లేకపోతే 2029లో రేపు ఏం చేయలేవు. ఒకవేళ నువ్వు అలిగి బయటికి వెళ్ళినా, ఒకవేళ మీ వర్గం వాళ్ళు మీరు ఏదో అనుకుని మాదేదో ముందులే మేము చేసేస్తాం, చేసుకోగలమని నువ్వు అనుకున్నా అక్కడ ఫెయిల్యూర్ అయిపోతాం. కాబట్టి టీడీపీ ముందుకెళ్ళిపో. ఒకవేళ నువ్వు అలా వచ్చినా, ఒకవేళ నువ్వు ఆ విధంగా చేసినా, ఏదైనా ఇప్పుడు సంపాదించుకున్న 22 సీట్లకి నువ్వు అనుకోవచ్చు నేను 22 వేసాను, నీ అమ్మ 22 వచ్చేసి నాకు. అదే నేను 175 వేస్తే నాకు 175 వచ్చేసేమో అనుకుంటావు నువ్వు. ఆ లెక్క పోబాకు, ముందు పోయిన లెక్కే కరెక్టు. 22 వేసావు, 22 గెలిచావు. ఈసారి ఎలక్షన్లో 175 పోటీ చేయి, విడిపోవడం తప్పదు రేపొద్దున్న. సో నువ్వు 30-40 సీట్లు 50 సీట్లతో గెలిచినా కూడా రేపొద్దున టీడీపీకి అపోజిషన్ బిగ్గెస్ట్ పార్టీ నువ్వే. అట్లా నువ్వు నడుచుకుంటూ రావాలి. ఒకవేళ జనానికి, దేశానికి ఈ 5 సంవత్సరాల్లో నువ్వేం చేసావు, ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రానికి ఎలా తీసుకెళ్ళావు, ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రం నేను చెప్పిన ఈ కులాలందరికీ నువ్వేం చూపించావు, ఏం దారి చేసావు, ఎంతో వాళ్ళని మరి పైకి లేపావు, ఏ విధంగా నీ మినిస్ట్రీ ద్వారా నువ్వు పోరాడి నువ్వు గెలిచావు.